రోటపీస్ కేసు అని నువ్వే అంటివి, అసలు అవినీతి జరగలేదనే నువ్వు అంటివి. కడిగిన ముత్యములో బయటకు వస్తావు కదా, భయం ఎందుకు? నిన్నటిదాకా ఓ మాట, పొద్దుగాల మాట, పొద్దుకో మాట. లేదంటే చెప్పమన్నారు కేటీఆర్ని, మేము అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసినాం, రఘునందన్ రావు మీదతో పాటు ప్రతిపక్ష నాయకులందరి మీద మేము తప్పుడు కేసులు పెట్టినాం, మా పనులే తప్పుల పనులు, తెలంగాణ పోలీసులతో మేము తప్పు పనులు చేపించినాం, అప్పుడు మేము చేపించినాం, ఇప్పుడు అవే తప్పు పనులు కాంగ్రెస్ చేస్తుందని చెప్పమన్నారు. వాట్ ఈజ్ యువర్ స్టాండ్? ఎందుకు అరుస్తా ఉన్నారు? ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి సహకరించుండ్రి, బాధ్యత గల పౌరుని కదా, ఏదో నా హక్కులకు భంగం కలుగుతుంది. మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు హక్కులు లేకుండానండి అవినన్నా? ఒక కేటీఆర్కి హక్కులు ఉంటాయి, కేసీఆర్ కుటుంబానికి హక్కులు ఉంటాయా? మిగతా మనుషులు గారు, మిగతా ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళకి హక్కులు ఉన్నాయా? కోర్టు ఏదో తీర్పు ఇస్తుంది, కోర్టు తీర్పిచ్చేదా కాగుండ్రి, కోర్టు తీర్పిచ్చింది కదా, పోయి చేతులు కట్టుకొని నిలిచవచ్చు కదా. ఎమ్మెల్యేలకు ఏం హక్కులు ఉంటాయన్నా? ఏ చట్టం చెప్పింది ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయొద్దని? కేటీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఇద్దరు వ్యక్తులకి అరెస్ట్ నుంచి ఎగ్జంప్షన్ ఉంది. ఒకటి ఈ దేశ తొలి ప్రథమ పౌరుడు, దట్ ఈస్ రాష్ట్రపతి. 2 రాష్ట్రాల గవర్నర్లు. వీళ్ళు ఆ కుర్చీలలో ఉన్నప్పుడు వాళ్ళని